నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం శ్మశాన వాటికలకు సంబంధించి కమిటీని నియమించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ ఇకపై రాష్ట్రంలో శ్మశాన వాటికలను పరిశీలన చేయనుంది. రాష్ట్రంలో శ్మశాన వాటికలను సైతం ఓ వైసీపీ నాయకుడు కబ్జా చేయడం నుంచి పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, వాటిలోకి వెళ్లడానికి దారులు మూసుకుపోవడం, సరైన నీటి వసతి కరువవడం, మొత్తానికి మృతదేహాలను రోడ్డుపై తగలబెట్టే పరిస్థితి ఉంది. అందుకే ఈ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక సిద్ధం చేయనున్నారు. కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్, కన్వీనర్గా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్మశాన వాటికలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయి, మౌలిక వసతుల పరంగా అక్కడున్న లోటుపాట్లేంటి, అదనంగా శ్మశాన వాటికల అవసరం ఎక్కడుంది, సౌకర్యాల కల్పన, కొత్తవి ఏర్పాటుకు ఎంత నిధులు అవసరం వంటి అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తుంది. అయితే శ్మశాన వాటికలపై కమిటీ ఏమిటని ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఈ విషయంపై అస్సలు దృష్టి సారించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏకంగా రాష్ట్ర హైకోర్టుకు చేరుకుంది. మరి ఈ విషయంలో అసలేం జరిగిందో చూద్దాం. రాష్ట్రంలో శ్మశాన వాటికల అధ్వాన్న స్థితిపై గతేడాది డిసెంబర్లో హైకోర్టులో విచారణ జరిగింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై జరిగిన విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో చాలా చోట్ల శ్మశాన వాటికల కొరత తీవ్రంగా ఉందని పిటిషనర్ తెలిపారు. ఈ క్రమంలో రాజమండ్రి రహదారిపై ఓ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటనకు సంబంధించిన వివరాలు కోర్టుకు అందాయి. ఆ ప్రాంతంలో శ్మశాన వాటిక ఉన్నా అక్కడకు వెళ్లే దారి సైతం సరిగ్గా లేదు. దీంతో అది పాతబడిపోయి పిచ్చి మొక్కలు పెరిగి ఉంది. దీంతో రోడ్డుపైనే దహనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శ్మశాన వాటికల దయనీయత స్థితి, కొరత తీవ్రతకు ఈ ఘటన నిదర్శనం అని పేర్కొంది. పిటిషనర్ సమర్పించిన ఫోటోలను పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురై ముళ్ల పొదలతో నిండిపోయి ప్రహారీలు లేక పశువులకు ఆవాసాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇక రాష్ట్రంలో శ్మశాన వాటికలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు శ్మశాన వాటికల ఏర్పాట్లు, వాటిలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు గౌరవంగా, హుందాగా ఉండాలని వ్యాఖ్యానించింది. శ్మశానాల నిర్వహణకు నిధులు కేటాయించడంపై ప్రభుత్వం ఎందుకంత నిరాసక్తత చూపిస్తోంది అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. రాబోయే 20 ఏళ్ల అవసరాలను తీర్చేందుకు ఖనన, దహన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పింది. దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించి తమకు నివేదిక సమర్పించాలని సిఎస్ను ఆదేశించింది. కొన్ని చోట్లయితే శ్మశాన వాటికలను భూ బకాసురులు వదలలేదు. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు, ఆయన అనుచరులు శ్మశాన స్థలాన్ని ఆక్రమించారని అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక గత ఏడాది డిసెంబర్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కబ్జా చేసిన శ్మశాన స్థలం విలువ దాదాపు 4 కోట్లు అని, ఆక్రమణకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈ భూ కబ్జాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రతులను విడుదల చేశారు. కబ్జాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడు వెంకటేష్ ద్వారా 2022 ఫిబ్రవరి 2న కొన్నట్లు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్లు తీసుకున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆ స్థలాన్ని పట్టణ బ్యాంకులో తనఖా పెట్టి 5 లక్షల రుణం తీసుకున్నారని, శ్మశానం చుట్టూ రాళ్లు పాతి అందులోకి ఎవరూ వెళ్లకుండా చేశారని చెప్పారు. తాజాగా ఆ స్థలాన్ని ఫ్లాట్లు వేసి మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా అమ్ముతున్నారని, ఈ విషయంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బుట్టా రేణుక కోరారు. దీన్ని బట్టి చూసుకుంటే వైసీపీ నాయకులు ఎంతగా కబ్జాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కమిటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరపనుంది. ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయి, ఇప్పుడున్న శ్మశాన వాటికలు ఎంత మేరకు పనికి వస్తున్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలకు సంబంధించి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత వీటిపై సమగ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.